ఇక్కడ స్రవంతి ఆడపడుచు చెప్తున్నట్టు వాస్తవంగా స్రవంతి చాలా తెలివి కలరాలు. ఎందుకంటే తన భర్త తను ఇక్కడి నుంచి ఏదైతే రోజు పంచాయతీ జరిగిందో ఆ రోజు తీసుకువెళ్ళిన తర్వాత తన ఫోన్లో ఉన్నటువంటి సిమ్‌ని తీసేసినాక కూడా నా ఇప్పుడు నేను చనిపోతున్నాననే విషయం నా ఫ్యామిలీకి తెలవాలనే ఒక ఉద్దేశంతో తను ఆ ఫోన్‌లోనే తను సెల్ఫీగా తన వీడియోని రికార్డ్ చేసింది. నేను చనిపోతున్నాను. నన్ను చంపేస్తాడు. నన్ను కాపాడండి అన్నయ్య అంటూ తనకు తన భాషలో తను వీడియో రికార్డ్ చేసి తను పెట్టడం జరిగింది. అలాంటి మంచి మనిషి స్రవంతి తన ఒక పిరికితనంతోనే అది చచ్చిపోయేంత అమాయకురాలు కాదు. అంటే 14 సంవత్సరాలు కాపురం చేసి గత 2 సంవత్సరాలుగా ఎవరైతే మహేశ్వరి అనే మహిళ పరిచయం తర్వాత తన అక్రమ సంబంధం తర్వాత తను మారిపోయి తన భార్యని స్రవంతిని కొట్టడము, హింసించడము ఇలాంటి పనులు చేసేది. ఆ తర్వాత పెద్ద మనుషుల ద్వారా దీన్ని పంచాయతీ చేసి విడుపు కాగితం రాయించుకునే క్రమంలో ఆ విడుపు కాగితంలో నీతో నేను వస్తాను. నా పిల్లలకే నా ఆస్తి చెందాలని చెప్పేసి ఒక లిటిగేషన్ పెట్టడం వల్ల అప్పుడు తన ప్రవీణ్ మదిలో కలిగిన ఒక ఆలోచనే ఇది తన చావు దాకా తీసుకొచ్చింది.